జేటీవీ న్యూస్ స్వాగతం. స్వగ్రామం నారావారిపల్లిలో మనవడి దేవాంశకు కేశవ ఖండాస్తవంగా కుటుంబ పెద్దలు కుటుంబ సభ్యులతో పెట్టారు. నారా కుటుంబంలో పుట్టిన తొలి బిడ్డకు నాగాలమ్మ సన్నిధిలో పుట్టి వెంట్రుకలు తీయించడం నారావారి వంశాచారం. దానికి కొనసాగింపుగా కొత్త తరంలో తొలి వారసుడికి అమ్మవారి సన్నిధిలో తలనీలాలు తీయించారు చంద్రబాబు. ఈ సందర్భంగా నారాపల్లి మొత్తం సందడిగా మారింది. అనంతరము నారావార పల్లెటూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో గ్రామస్తులతో మనసు విప్పి మాట్లాడారు. తర్వాత చంద్రగిరి మండలంలోని కళ్యాణ్ డ్యాం ను సందర్శించి మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల తర్వాత కురిసిన భారీ వర్షాలతో నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చెరువులు, కుంటలు, జలాశయాలు పూర్తిగా నిండిపోవడం సంతోషంగా ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఎక్కడికక్కడ నీటి నిల్వ ఉంచడానికి వీలుగా రాష్ట్రాన్ని స్మార్ట్ వాటర్ గ్రిడ్ గా తయారు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దడానికి అన్ని నదులు అనుసంధానం చేస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడానికి ఏరియల్ సీడింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తీవ్ర వర్షభావ పరిస్థితుల్లోనూ మెట్ట పంటలు ఎండిపోకుండా 100 కోట్ల రూపాయలతో పంట సంజీవిని పథకం అమలు చేయుచున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా కళ్యాణ్ జలాశయంలో నీటిని ఒకసారి వదిలి గంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారాయణ, పల్లె రఘునాథ్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల తర్వాత కళ్యాణ్ డ్యాం ఫుల్ అయింది. ఫుల్ అయ్యి కూడా సర్ప్లస్ వాటర్ ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. ఇదే తరహాలో జిల్లా మొత్తం నీరు చెట్టు దానివల్ల అన్ని చెరువులు ఫుల్ అయినాయి. మెజారిటీ 8,000 చెరువులుంటే 50% సర్ప్లస్ గా ఫ్లో అవుతున్నాయి. ఇంకొక 400 చెరువులు తప్ప అక్కడవన్నీ 50% కంటే ఎక్కువ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ చరిత్రలో ఎప్పుడు రాని విధంగా ఈరోజు జిల్లాలో నీరన్నీ కూడా ఈ వర్షాల వల్ల బ్రహ్మాండంగా ఒక పక్కన భూగర్భ జలాలు పెరిగాయి, అన్ని చెరువుల్లో కూడా నీళ్లున్నాయి. రెండోది రైతులు కూడా చాలా ఉదాత్తంగా ప్రవర్తించారు. ఎక్కడికెక్కడ ముందుకు వచ్చి ఏ చెరువు కూడా తెచ్చుకోకుండా అది రైతాంగానికే దక్కింది. సాగునీటి సంఘాలు ఎన్నికలు జరిగాయి. సాగునీటి సంఘాలు ఎన్నికల తర్వాత వాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. జిల్లాలో చూస్తే ఒక 60 చెరువులు తప్ప అన్ని చెరువులు కూడా ఈరోజు మనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇక్కడ ఈ కళ్యాణ్ డ్యాం వల్ల తిరుపతికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇబ్బంది ఉండదు. అదే మరి కాళంగ్ గాని, అరణ్యాడు గాని, ఇంకా మిగిలిన పహుదా గాని, అన్ని ప్రాజెక్టులు పెద్దేరు గాని అన్నింటి కూడా పెద్దేరు కొంచెం తక్కువ ఉన్నాయి తప్ప ఫుల్ కాలేదు. ఇంకా అయిందా? పెద్దేరు అయిందా? పెద్దేరు కూడా ఫుల్ అయింది. అంటే జిల్లాలో ఉండే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, అదే మరిగా మైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, అదే మరిగా చిన్న చిన్న చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, కౌంటన్యా అన్ని కూడా పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. దీనివల్ల జిల్లాలో ఒకప్పుడు 33 మీటర్లు గ్రౌండ్ వాటర్ టేబుల్ ఉండేది. అలాంటిది ఈరోజు 14 మీటర్లకు వచ్చింది. ఈ రోజు రేపు ఇంకా కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడో భూగర్భంలో ఉండే నీళ్లు ఈ రోజు భూమిపైన పారే పరిస్థితి వచ్చింది. దీనికంతటికీ ఉండే కారణం ఒకటి వర్షాలు బాగా పడడం, 2 పడిన వర్షాలని ఏ విధంగా సేకరించుకోవడం, నీరు చెట్టు ద్వారా చాలా బ్రహ్మాండంగా పనులు జరిగాయి. ఎక్కడికక్కడ ఒక చెరువుకు నీళ్ళు వస్తే క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ కింద అన్ని చెరువులు పోయాం. 2 చెరువులు కూడా పూర్తి చేశాం. 3 చెరువులు కూడా గట్లన్నీ కూడా స్ట్రెంగ్తన్ చేశాం. దీనివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చి రైతుల్లో ఒక ఆశ, రైతుల్లో ఒక హోప్ క్రియేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది చాలా సంతోషం. నేను మొదటి నుంచి కూడా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. రాయలసీమ కరువు సీమ, రాయలసీమలో పంటలేసే గ్యారెంటీ లేదు పండుతుందని. ఇంకో పక్కన కరువు వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉపాధి లేకుండా వలసలపై వచ్చే పరిస్థితి వచ్చింది. పంట వచ్చిన తర్వాత కూడా పంట పూర్తిగా ఒకసారి పోయే పరిస్థితి వచ్చింది. దీనివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకొక పక్క చూస్తే ఒక బోర్ వేయడం, నీళ్లు ఎండిపోయాక బోర్ వేయడం,
ఆ విధంగా పోటీపడి ఒక్కొక్కరు 5 కానీ 10 కానీ 15 కోట్లు ఇచ్చారు. దీనివల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిన్నారు. అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చారు. అందుకే నేను చెప్పింది రాయలసీమనే కాకుండా రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని. దానికోసం ఒకటి నీరు చెట్టు, ఇందులో ఇంకా పనులు చేయాలి. ఈ జిల్లాలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు రిజల్ట్ చూశారు. 1 సంవత్సరం మనం కష్టపడ్డాం. అది కూడా మీరు కష్టపడింది సహకరించారు. నరేగా కింద పనులు చేశాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ దీనికి కృషి చేశారు. వారందరినీ మనస్ఫూర్తిగా ఇరిగేషన్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నాను. ఈ ఒక్క నిర్ణయంతో ఈరోజు అన్ని చెరువుల్లోకి నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అయితే ఇది చాలదు. రెండో పక్కన నేను గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక మహాసంకల్పం చేశాం. గోదావరి తల్లిని కోరుకున్నాం. గోదావరి నదికి ప్రార్థనలు చేశాం. ప్రార్థనలు చేసి మన రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయమని, రాష్ట్రాన్ని చల్లగా చూడమని, గోదావరి నదీ జలాల అనుసంధానంతో రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడమని ఆ రోజు ప్రార్థనలు చేశాం. ఈ రోజు మీరు చూస్తే మొత్తం గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణాకు వచ్చాయి. 80 నుంచి 100 టీఎంసీ నీళ్లు వస్తాయి. అదే మరి ఆ నీళ్లు రాబోయే రోజుల్లో ఏదైతే మనకు పెన్నా ఉందో పెన్నాకు కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నాం. ఏదైతే మన ప్రాజెక్ట్ సోమశిల ఉందో సోమశిలకు ఆ నీళ్లు తీసుకొచ్చి పెన్నా నదికి అనుసంధానం చేస్తే 3 నదుల అనుసంధానం జరుగుతుంది. అది చేయగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు చాలా తగ్గుతాయి. అప్పుడు వాటర్ స్మార్ట్ గ్రిడ్ తయారు చేసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ నీళ్లు ఉపయోగించుకుంటే శ్రీశైలం ద్వారా కృష్ణాలో వచ్చే నీళ్లు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తుంగభద్ర నీళ్లు, కృష్ణా నీళ్లు పై భాగంలో అనంతపూర్ గాని, కర్నూలు గాని, కడప గాని మనం ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడన్నా సర్ప్లస్ వస్తే ఇక్కడ తీసుకొస్తాం, లేకపోతే ఈ నీళ్లు అనుసంధానం చేసుకుంటాం. రాష్ట్రాన్ని ఒక స్మార్ట్ వాటర్ గ్రిడ్ కింద తయారు చేసి కరెంట్ ఏ విధంగా అయితే ఎక్కడ తయారైనా ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ వస్తుందో అదే పందాలో ప్రతి ఒక్క పొలానికి కూడా నీళ్లు తీసుకొచ్చే సంకల్పానికి శ్రీకారం చుట్టాం. ఇది రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదే మరిగా ఈ రోజు రైతులంతా ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీళ్లు అనేది డబ్బులెంతో కరెన్సీ ఎంతో అంతే. ఈరోజు బ్యాంకులో డబ్బుంటే డబ్బు గాని లిక్విడ్ గా పెట్టుకుంటే ఏ ఇబ్బందులుండవు. ఓసారి ఎక్కువ ఖర్చు పెట్టి ఓవర్ డ్రాఫ్ట్ పోతే దివాలా తీస్తాం. నీళ్లు కూడా అంతే. నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు. తాగేదని నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డారు. వ్యవసాయం వేయాలంటే వెనుకంజ చేశారు. అసలు వ్యవసాయం వేయడం మానేశారు. మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. చాలా వరకు లేబర్ అయితే మైగ్రేషన్ వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఇవన్నిటికీ పరిష్కార మార్గం కావాలంటే నీటిని పొదుపుగా వాడుకోవాలి, సమర్థవంతంగా వాడుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో 90% గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చాం. దీనివల్ల చాలా వరకు నీటిని పొదుపు చేసుకుని రిజర్వాయర్లో పెట్టుకోవడం, చెరువుల్లో పెట్టుకోవడం, భూగర్భ జలాలుగా మార్చుకుని ఆ భూగర్భ జలాలు ఎంత కావాలనో అంత ఉపయోగించుకునే పరిస్థితి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం 3 మీటర్ల నుంచి 8 మీటర్ల భూగర్భ జలాలు ఉండాలి. ఆ నీళ్లే వాడుకోవాలి. 20 మీటర్లు 30 మీటర్ల నీళ్లు వాడడానికి వీల్లేదు. అది వాడితే అనేక సమస్యలు వస్తాయి, ఎన్విరాన్మెంట్ సమస్యలు వస్తాయి. ఇవన్నీ పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా ఇంకొక నూతనమైన కార్యక్రమం, ఎప్పుడైనా సరే డ్రై స్పెల్ వస్తాయి, వర్షానికి చాలా వ్యత్యాసంగానే దూరంగా ఉన్నప్పుడు ఒక పంట వేసిన తర్వాత, మెట్టపైరు వేసిన తర్వాత అది ఎండిపోయే పరిస్థితి వస్తా ఉంది. దానికోసం ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమం పంట సంజీవని అనే పేరుతో ప్రతి ఒక్క పొలంలో, మెట్ట పొలాల్లో ఒక పంట సంజీవని ఒక ఫామ్ పాండ్ తీస్తాం. అది 2 పద్ధతులకు ఉపయోగపడుతుంది. పడిన వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మారుస్తుంది ఇంకిన తర్వాత. రెండో పర్పస్, అందులోనే ఎప్పుడన్నా వర్షం పడకపోతే దగ్గరుండే బోర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఈ పంట సంజీవనిలో పెట్టి స్ప్రింక్లర్ ఇరిగేషన్ ద్వారా 1-2 తళ్లు అవసరమైన కాదు నేరకిస్తాం. దానివల్ల 100% పంట వస్తుంది. ఒకవేళ నియర్ బై లేకపోతే ఎంత దగ్గరలో ఉంటే అంత దగ్గరలో నీళ్లు తీసుకొచ్చి ట్యాంకర్ ద్వారా తీసుకొచ్చి ఒక తడి గాని 2 తళ్లు గాని ఇస్తాం. దీనివల్ల ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఆ ప్రయోగం కూడా ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో
ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఒక 20 లక్షల ఎకరాలు ఎక్కడ వర్షం లేకపోయినా ఆ వర్షాభావాన్ని తట్టుకునే విధంగా ఈ ప్రయోగానికి కూడా చేయూతనిచ్చాం. అంటే రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా, ఒకటి కరువు రహిత రాష్ట్రం, 2 3 నుంచి 8 మీటర్ల నీళ్లుండేట్టుగా, 3 ఎప్పుడైతే వర్షం పడదో మెట్ట పైర్లు కూడా ఎండిపోకుండా డ్రై స్పెల్ మిటిగేషన్ కింద పంట సంజీవిని తీసుకొచ్చాం. ఇవన్నిటి వల్ల రైతులకు ఉపయోగపడుతుంది. జిల్లాలో ఉండే రైతాంగానికి ఒకటే కోరుతున్నా, కలెక్టర్ కూడా ఒకటే చెప్తున్నాను, ఇప్పటి నుంచి పని ప్రారంభం కావాలి. ప్రతి ఒక్క పొలంలో 3 డిజైన్స్ ఇస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పంట సంజీవని ఒకటి పెట్టుకోవాలి. మీ పొలాల్లో మీ పరిసరాల్లో 3 నుంచి 8 మీటర్ల వరకే వర్షాన్ని నీటిని మీరు వాడాలి. దీనికోసం 2 మేము ఒక పెట్టాం. ఒకటి రెయిన్ గేజెస్, అన్ని ఏరియాల్లో రెయిన్ గేజెస్ ఉన్నాయి. 10 స్క్వేర్ కిలోమీటర్లకు ఒక రెయిన్ గేజ్ ఉంది. ఎంత వర్షం పడిందో మనకు దాంట్లో అవగాహన వస్తుంది. ఆన్లైన్ పెట్టాం, ఎవరు కావాలంటే వాళ్ళు చూసుకునే అవకాశం వస్తుంది. రెండవది గ్రౌండ్ వాటర్ టేబుల్ చూడడం కోసం అందులో కూడా ఫిజియోమీటర్లు పెట్టాం. ఆ ఫిజియోమీటర్ ద్వారా ఆన్లైన్ లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. పైన అన్ని రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉందో అది కూడా సమాచారం వస్తుంది. ఇవన్నీ కలిపితే ఎంత వాటర్ మనకు లభ్యత ఉంది, ఎంత వాటర్ ఉపయోగిస్తున్నాం, ఏ వాటర్ లెవెల్ పడిపోతే డేంజర్ లో పడతాం, ఏ ప్రాంతంలో ఇంకా బోర్లు వేయడానికి వీలు లేదు, ఏ ప్రాంతంలో నీళ్లు ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో చేసి రాష్ట్ర రైతాంగాన్ని శాశ్వతంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి ప్రయోగాలు జరగలేదు. అలాంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. ఒక సంకల్పం, ఒక విజన్ ఉండాలి. ఒకప్పుడు రాయలసీమ అంటే చాలా బాధ, తాగేదానికి నీళ్లు లేవు, పంట పెడితే వస్తుందో లేదో తెలియదు. ఈ రోజు రాయలసీమలో గాని మెట్ట ప్రాంతాల్లో గాని మొత్తం రాష్ట్రంలో నీటి సమస్య లేకుండా చేస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే పొలాలున్నాయి. ఎక్కడా పండని విధంగా పండ్ల తోటలు పడతాయి, వాణిజ్య పంటలు వస్తాయి, వరి వస్తుంది. అన్ని పంటలకు అనువైన స్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఈ యొక్క కళ్యాణ్ డ్యామ్ లో చూస్తా ఉంటే 20 సంవత్సరాలుగా ఎప్పుడూ నేను చూడలేదు. ఒకప్పుడు చూశాను, మొదట్లో 1-2 సార్లు ఎప్పుడు రాలేదు. అలాంటి కళ్యాణ్ డ్యామ్ లో నీళ్లున్నాయంటే ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక హోప్. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టిన తర్వాత అన్ని డ్యాముల్లో మరి నీళ్లుంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తా ఉంది, ఒక నమ్మకం వస్తా ఉంది, సంకల్ప బలం సిద్ధించే పరిస్థితి వచ్చింది. ఇది వెరీ గుడ్ థింగ్. దీన్ని మీరు కూడా మీడియా కూడా ఎక్కడికక్కడ చూసి ఆర్టికల్స్ రాయాలి. మీరంతా కూడా ఎంతో ఓపెన్, ఎక్కడ నెగిటివ్ ఉంటే చూస్తున్నారు తప్ప పాజిటివ్ ఉంటే రాయాలని మనసు కూడా మీకు రావడం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేయాలంటే ఎక్కడికక్కడ చూడండి. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా 600 అడుగుల నీటిలో ఉండేది మొన్న ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కి. ఈ రోజు సర్ఫేస్ లెవెల్కి వచ్చేసింది, స్థాయి లెవెల్కి వచ్చేసింది, పైకి వచ్చింది. ఎక్కడ చూసినా నీళ్లు పారే పరిస్థితి వస్తా ఉంది. ఒకప్పుడు నేను ఈరోజు చెప్పాను, ఊట చెరువులు కాలువలు ఉండేవి మా ఏరియా అంతా. ఊట కాలువల్ని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, అన్ని రిపేర్ చేయమంటున్నాను. అవన్నీ రిపేర్ చేస్తే మళ్ళా ఒక 6 నెలలు ఆ నీళ్లు పారుతా ఉంటాయి, కరెంట్ అవసరం లేదు. మొత్తం ఆ కాలువలో నీళ్లు వస్తే వాగుల్లో పోయే నీళ్లు కాలువలో తీసుకొచ్చి శుభ్రంగా పొలాలకు పండిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. రెండోది 1 పైసా ఖర్చు లేకుండా పంట పొలాలు పండించుకునే అవకాశం ఉంటుంది. దానికి కూడా శ్రీకారం చుట్టుకున్నాం. చిత్తూరు జిల్లా ఫుల్ ఆఫ్ కెనాల్స్, ఏదో ఊట కాలువలో స్ప్రింగ్ ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ ఏరియాలోనే ఒక 6-7 దాకా ఉన్నాయి. మొత్తం కోటాలు గాని, చంద్రగిరి గాని, ఈ ప్రాంతంలో పుల్లయ్యగారులు గాని, ఈ భీమవరం వరకు చాలా కాలువలు ఉన్నాయి. ఆ కాలువలన్నీ రిపేర్ చేసుకుంటే మళ్ళా పూర్వవైభవం వస్తుంది. అవి కూడా చేయమంటున్నా, అవి కూడా చేస్తాం. ఇంకా కూడా దీన్ని అనుసంధానం చేయడానికి నేను ముందే చెప్పాను, అందరి నీవా ఎట్టి పరిస్థితుల్లో జూన్ లోపల చిత్తూరుకు వస్తుంది, కుప్పానికి వెళ్తాయి. ఆ నీళ్లు ఒక పాయ ఇక్కడ కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మూలపల్లికి వస్తుంది, భీమవరంకి, అక్కడి నుంచి ఆ నీళ్లు ఇక్కడ తీసుకురావచ్చు. కన్నితిమ్మడి వాగు ఇవన్నీ తీసుకురావచ్చు. తిరుపతికి అదే మరి జూన్ జూలై లోపల సోమశిల స్వర్ణముఖి పూర్తి చేస్తాం. ఆ సోమశిల స్వర్ణముఖి వచ్చి బాలాజీ రిజర్వాయర్ వీలైనంత వరకు పూర్తి చేసి గాలేరు నగిరి కెనాల్ అప్టేవ్ నగిరి వరకు తీసుకెళ్లిపోతే
ఈ అన్నిటి కూడా చెరువులకన్నిటికీ కనెక్టివిటీ ఇస్తాం. నేను ఆలోచిస్తున్నా నెక్స్ట్ సీజన్ లోపల మాక్సిమం కాలువలన్నీ కూడా పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే ప్రయోగం చేస్తున్నాను. ఆ నీళ్లు కూడా కాలువల్లో ఒకసారి మీరు చూసి ఇప్పుడు దీనికి నీళ్లు వచ్చాయి. ఈ నీళ్లు ఎక్కడికి పోతున్నాయంటే సముద్రంలోకి పోతున్నాయి. ఈ నీళ్లు మళ్లీ ఈ పక్క చుట్టుపక్కల ఉండే చెరువులు దేనికి ఉపయోగించుకోవచ్చును ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కపిల్ తీర్థం ఉంది. ఆ నీళ్లన్నీ ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. ఆ కపిల్ తీర్థం పక్కనే ఒక కాలువ తీసి కొండ పక్కన కాలువ తీసి బాలాజీ రిజర్వాయర్కి ఇవ్వగలుగుతామా, మల్లెమడుకి ఇవ్వగలుగుతామా, గాలేరు నగిరి కాలువలో వదిలిపెడితే అది నగిరి వరకు వెళ్తుంది. ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది భూగర్భ జలాలు పెంచుకోవడం, భూమిని కూడా ఒక జలాశయంగా మార్చుకోవడం ఒక పద్ధతి. రెండోది అన్ని కాలువలో అన్ని కూడా అనుసంధానం చేయడం. గ్రావిటీతో ఎక్కడెక్కడ నీళ్లు పోతాయో, ఏ చెరువుకు పోతాయో అవన్నీ చేయమంటున్నాం. ఉదాహరణకు మీరు చూస్తే నేను ఈరోజు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేశాం. మధ్యలో ఒక 10 పెద్ద పెద్ద వాగులు వంకలు వస్తాయి. ఆ 10లో వచ్చే నీళ్లు ఆ కాలువలో పడేస్తున్నాం. దానివల్ల ఒక 30-40 టీఎంసీ నీళ్లు అదనంగా మనకు కృష్ణాకు వస్తాయి. కృష్ణాలో ఆ నీళ్లు వాడుకుంటాం. ఆ 30-40 టీఎంసీ నీళ్లు వాడుకున్నటివి శ్రీశైలం నుంచి మళ్ళా హంద్రినేవా గాలేరు నగిరికి వదిలిపెడతాం. అదే మరి హంద్రినేవా గాలేరు నగిరి మధ్యలో చాలా వాగులు వంకలు అన్నీ వస్తాయి. ఆ వాగుల్లో వచ్చేటివి వంకల్లో వచ్చే నీళ్లన్నీ ఆ కాలువలో పడేస్తాం. ఆ కాలువల నుంచి చెరువుల వరకు ఇచ్చుకుంటా పోతాం. ఎక్కడన్నా కానీ చెరువు దూరంగా ఉండి నీళ్లు ఇవ్వలేకపోతే అలాంటి చెరువులకు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి తాత్కాలికంగా నీళ్లు లిఫ్ట్ చేస్తాం, మొబైల్ లిఫ్ట్ పెడతాం. అన్ని రిజర్వాయర్లు మనం ఫుల్ చేసుకోగలిగితే భూగర్భ జలాలు మెండుగా ఉంటాయి. అదే మరి వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోగలిగితే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. ఆ కాన్సెప్ట్ వర్కౌట్ చేస్తున్నా నాకు బాగా నమ్మకం ఉంది. ఈసారి మీరు చిత్తూరు, నెల్లూరు, అనంతపూర్ వర్షాలు పడిన దగ్గర కడప, వర్షాలు పడిన దగ్గర బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి. దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఈ రోజు నరేగా కింద అదే మరి మిగిలినట్టు కింద స్టాండర్డైజ్ చేయమన్నాను. మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. డబ్బులనే సమస్య కాదు. ఇది గవర్నమెంట్ కు చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా 100% స్టాచ్యురేషన్ తీసుకుపోవాలి. ఇప్పుడే సెటిలైట్ ద్వారా కూడా ఇమేజ్ తెప్పిస్తాం. తెప్పించి మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ చెక్ డ్యాములకు అవకాశం ఉంది. ఈరోజు స్వర్ణముఖి మొత్తం చెక్ డ్యాములు కట్టొచ్చు, నేవాలో చెక్ డ్యాములు కట్టొచ్చు, బహుదాలో చెక్ డ్యాములు కట్టొచ్చు. అవన్నీ చెక్ డ్యాములు కడితే మళ్లీ ఆ రివర్ మొత్తం రీఛార్జ్ అయిపోతుంది. పైన పక్కనంతా కూడా నీళ్లు వెళ్తాయి, ఎక్కడికక్కడ నీళ్లు నిలబడతాయి, అవన్నీ రీఛార్జ్ అవుతాయి. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఒకటి కాదు అనేకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా నీటిని ఏ విధంగా సద్వినియోగం చేయాలి అనే కార్యక్రమానికి ముందుకు పోయాం. అదే మరి ఈ రోజు చూస్తే ఒక పక్కన హిల్స్ లో చెట్లు చూస్తున్నారు. ఒకప్పుడు చెట్లు కనపడేవి కాదు, అంతా బోడిగుండు మారిగా ఉంటాయి. అలాంటిది ఈ రోజు మీరు చూస్తా ఉంటే బ్యూటిఫుల్ చెట్లు వస్తున్నాయి, పచ్చదనం బ్రహ్మాండంగా వస్తా ఉంది. దానికి కూడా కారణం మీరు చూస్తే ఈరోజు దేశంలో ఒక వినూత్నమైన పరిస్థితి. ఒకప్పుడు వంట చెరుకు కోసం అడవికి వచ్చి చెట్లు కొట్టేవాళ్ళు. ఈ రోజు గ్యాస్ వచ్చిన తర్వాత చెట్లు కొట్టే పని లేదు. రెండోది మీరు ఒకసారి ఆలోచిస్తే వ్యవసాయ సీజన్ వస్తే నాగళ్లు తయారు చేయడానికి అడవికి వచ్చి మొత్తం చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు. ఇప్పుడంతా మెకనైజేషన్ వచ్చిన దానికి అవసరం లేదు. 3 ఇండ్ల ఫర్నిచర్ ఒకప్పుడైతే 6 నెలలు సంవత్సరం కంటే ముందు అడవికి పోయి మొత్తం అంతా చెట్లు కొట్టి టీకు ఇవన్నీ తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు అది కూడా లేదు, రెడీమేడ్ ఫర్నిచర్ వచ్చేసింది. ఇంకా పోతే మీరు పెళ్లిలో కూడా ఒకప్పుడు చెట్లన్నీ కొట్టి పందులు కలిసి అవి కూడా లేదు. అలాగే రేణుగుంట సమీపంలో సెల్కాన్ సంస్థకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించాక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈరోజు ఒక అసాధారణమైన పని, ఒక ఇమాజినేషన్. ఇది హైదరాబాద్ లో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టాలనుకున్నప్పుడు చాలా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేశాను. చాలా మంది పిలిపించి మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఎందుకంటే నేను ముందుగానే విజువలైజ్ చేశాను, ఐటీకి చాలా భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తు ఉంది కాబట్టి
ఇక్కడ మనం కానీ ఐటీకి ప్రాధాన్యత ఇవ్వగలిగితే మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, సంపద సృష్టించబడుతుంది. అంతేకాకుండా బంగారు మంచి భవిష్యత్తు ఉందని ఆలోచనతో పోయాను. మొదటి రోజైతే నాకు అర్థం కాలేదు. కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఫస్ట్ టైం ఒక హైటెక్ సిటీ కడదామని ఒక ప్రతిపాదన వస్తే ఎల్ఎన్టీకి చెప్పి 18 నెలల్లో కడతామంటే కాదు, 12 నెలల్లో కట్టమంటే రాజీపడి 14 నెలని ఫైనల్ గా 15 నెలల్లో ఆ రోజు ఎల్ఎన్టీ హైటెక్ సిటీ కట్టారు. ఆ తర్వాత ఉద్యోగాల కోసం ఏం చేయాలనుకున్నప్పుడు ఐటీ ప్రాధాన్యత ఇవ్వాలని 30 కాలేజీలుంటే 300 కాలేజీలు చేసి ఐటీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాం. ఇది అయిన తర్వాత ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయనుకున్నప్పుడు ప్రపంచంలో తిరిగి ఐటీ కంపెనీస్ అందరిని అట్రాక్ట్ చేసి ఫైనల్ గా మైక్రోసాఫ్ట్ కూడా ఫస్ట్ టైం సియాటిల్ తర్వాత ఎక్కడ డెవలప్మెంట్ సెంటర్ ఉందంటే అది హైదరాబాద్ తీసుకొచ్చాం. ఆ విధంగా ఆ రోజు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్ర విభజన తర్వాత ఆలోచించాలి. మా అధికారులతో మాట్లాడాను. ఐటీకి ప్రాధాన్యత ఇద్దాం, సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొద్దాం. కానీ అదే మరిగా హార్డ్వేర్ అనేది చాలా భవిష్యత్తు ఉంది. అందులో మామూలుగా కాదు, $400 బిలియన్ ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. 2020కి ఆ ప్రాంతంలో ఆయిల్ ఇంపోర్ట్ కంటే ఎలక్ట్రానిక్స్, మొబైల్ సెల్ ఫోన్ ఇంపోర్ట్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఇది చేస్తే మన పిల్లలకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయని ఆశించాం. అక్కడి నుంచి మేము కొన్ని డిస్కషన్స్ డిబేట్ చేశాం. ఈ రోజు ఇక్కడ తిరుపతిలో ఈ యొక్క హబ్ వచ్చిందంటే దానికి మనస్ఫూర్తిగా గురువును అభినందిస్తున్నా. చాలా బ్రహ్మాండంగా పనిచేశా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ కుర్రాడు యంగ్స్టర్ ఈ జిల్లాలో పుట్టాడు, గంగాధరంలో పుట్టాడు. పుట్టిన తర్వాత ఒక 800 కోట్ల రూపాయల టర్నోవర్ ఇచ్చాడు. ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీగా వచ్చింది. అతను ఒక పట్టుదల కాబట్టి ఇది నేను చేయాలని నేను చెప్పాను. అదే మరిగా లోకేష్ కూడా ఆయనతో మాట్లాడిన తర్వాత రావత్ వీళ్ళందరూ కూర్చొని వర్కౌట్ చేసి ఆయన రావడమే కాకుండా ఇండియాలో బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ 4 తీసుకొచ్చారంటే ఈ రోజు ఈ యొక్క ఫంక్షనే కాదు, మన ప్రధానమంత్రి గారు వచ్చి ఫౌండేషన్ వేసే పరిస్థితి వచ్చిందంటే దానికి మనస్ఫూర్తిగా గురువును అందరూ అభినందించాలి. జిల్లా వాసులు ఉద్యోగాలు వచ్చే అందరూ అభినందించాల్సిన అవసరం అంత బాగా చేశారు. అది అయిన తర్వాత మైక్రో ఏదైతే మనం ఫాక్స్కాన్ ఇదే శ్రీ సిటీలో కూడా వాళ్ళు కూడా వచ్చారు. నాకు ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 100% నాకు ఏమాత్రం మనం లేదు. అసాధారణం, ఇది సాధ్యం కాదనుకుంది. హార్డ్వేర్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారవుతా ఉంది. భారతదేశంలో మొదటి రాష్ట్రం హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కోసం ఒక హబ్ గా తయారవుతుంది. దానికి నేను చాలా గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. అది కూడా తిరుపతిలో రావడం ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా ఈ జిల్లాలోనే, గురువు కూడా ఈ జిల్లానే. చాలా సంతోషం. దీనివల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3-4 కంపెనీలు వస్తే 20,000 మందికి ఫేజ్ 1 లో ఉద్యోగాలు వస్తే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. 40,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అందులో తిరుపతి ఇంతవరకు మురళి గారు చెప్పారు, చాలా సంతోషం. డివైన్ ప్లేస్. ప్రపంచంలో ఎక్కడ పోయినా తిరుపతిని గుర్తుపట్టలేని ఉండరు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకపోతే ఎవరు కూడా ముందుకు పోయే పని లేదు. ఈ రోజే నేను చూశాను, అందులో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఫౌండేషన్ స్టోన్ తయారు చేశారు. చాలా సంతోషం, చాలా బాగా వచ్చింది. చాలా సంతోషం. అలాంటి ప్లేస్ ని, డివైన్ ప్లేస్ ని డిజిటల్ ప్లేస్ గా తయారు చేస్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇది అసాధ్యం కాదు, సాధ్యం. దానికి మీ సహకారం ఉంటే డెఫినెట్ గా తయారవుతుంది. తిరుపతి ఒక హోలిస్టిక్ ప్లేస్. తిరుపతిలో మీరు చూస్తే ఇప్పుడిప్పుడే చాలా కార్యక్రమాలు మనం స్టార్ట్ చేశాం. ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎయిర్పోర్ట్ ఎదురుగా సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వచ్చింది. ఇక్కడి నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా ఈజీగా ఎక్కడికి పంపించాలని ఈజీగా పంపించే అవకాశం ఉంది. ఇక్కడ వాటర్ సమస్య లేదు. ఈరోజు సోమశిల స్వర్ణముఖి కెనాల్ ఇక్కడికి వస్తుంది. గాలేరు నగిరి ఇంకో కెనాల్ వస్తుంది. అదే మరి ఇక్కడ బాలాజీ దగ్గర పక్కనే వస్తుంది.
ఇంకో పక్క నల్లబడికి ఇప్పటికీ ఒక రిజర్వాయర్ ఉంది, నీళ్ల సమస్య లేదు. రోడ్లు కూడా చూస్తే ఇది ఒక జంక్షన్. ఒక పక్క చెన్నై రోడ్ నాయుడుపేట ఉంది, ఇటు బెంగళూరు ఉంది, ఇంకో పక్క చెన్నై రోడ్ ఒకటి ఉంది, ఇంకో పక్క మీరు చూస్తే కడప, ఈ రోడ్లన్నీ కూడా ఒక జంక్షన్, రైల్వే జంక్షన్ కూడా. అది వరకు కూడాలి. అదే మార్గం మీకు మనుషులు కావాలంటే ఎంత మంది కావాలో దొరుకుతారు. ఎందుకంటే తిరుపతి, రేణిగుంట, కాళహస్తి, ఏర్పేడు, ఇటుపోతే వడమాలపేట, లేదా నగిరి, ఇంకో పక్క చంద్రగిరి దాకా 30-40 కిలోమీటర్లు ఎన్ని వేల మంది కావాలన్నా మీకు లేబర్ కూడా మంచి ఎంప్లాయీస్ దొరికే పరిస్థితి వస్తుంది, వర్క్ ఫోర్స్ దొరుకుతుంది. కాబట్టి అన్ని అనుకూలాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏది అసాధ్యం కాదు ప్రపంచంలో. మనిషి ఒక విజన్ పెట్టుకొని చేస్తే ఏదైనా సాధించగలుగుతాం. ఉరువు తుఫాన్ హ్యాండిల్ చేశాం, గోదావరి పుష్కరాలు హ్యాండిల్ చేశాం. ల్యాండ్ లేదనుకుంటే రాజధానికి మీరు కాలిస్తే స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద రైతులు ముందుకు వచ్చారంటే భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచంలో ఎక్కడా జరగంది, ఆంధ్రప్రదేశ్ జరిగింది. అది మన మీద ఒక నమ్మకంతో సింగపూర్ గవర్నమెంట్ ముందుకు వచ్చి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు. బెస్ట్ ఆర్కిటెక్ట్స్ ఇన్ ది వరల్డ్ మనం కన్సల్టెన్సీ పెట్టాం, అవన్నీ కూడా తయారు చేస్తున్నాం. తిరుపతిని కూడా ఒక స్మార్ట్ సిటీగా తయారు చేస్తాం. ఈ రోజు నేను మన కలెక్టర్ కూడా చెప్పాను, ఈవో కూడా చెప్పాను, 100 లేక్స్ ఉన్నాయి తిరుపతిలో. ఇది ఒక సిటీ ఆఫ్ లేక్స్ గా తయారవుతుంది, బ్యూటిఫుల్ సిటీగా తయారవుతుంది. అంతేకాకుండా ఒక స్మార్ట్ సిటీగా తయారవుతుంది. ఎయిర్పోర్ట్ ఎదురుగా మీరు అందరూ వస్తున్నారు. ఇంకా ఇటు కొండపక్క వరకు ఇది న్యూ సిటీగా, తిరుపతికి ఒక న్యూ సిటీగా ఈ యొక్క రేణిగుంట, కాళహస్తి, ఏర్పేడు, అటు చంద్రగిరి వరకు ఒక మెగా సిటీగా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వీఆర్ నెంబర్ 1, దాని గురించి నెంబర్ 2, ఓన్లీ 1% డిఫరెన్స్. రాబోయే సంవత్సరం నుంచి నెంబర్ 1 అవుతాం. ఆంధ్రప్రదేశ్ స్టేటే ఒక డైనమిక్ స్టేట్. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బైఫర్కేషన్ వల్ల ఈరోజు ఆదాయం తక్కువ ఉంది. రెండోది రాజధాని లేదు. మూడోది ఫోకస్ అంతా హైదరాబాద్ వచ్చింది కాబట్టి ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడుండే డైనమిజం ఎక్కడా లేదు. దానికి కారణం మీరు చూస్తే ఒక పక్క సీ కోస్ట్ ఉంది, ఒక పక్క వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి, ఇంకో పక్క మినరల్ వెల్త్, అబండెంట్ గా మినరల్ వెల్త్ ఉంది. అన్నింటికంటే మించి మనుషుల యొక్క ఎంటర్ప్రైజింగ్, ఇండియాలో ఎక్కడా లేనటువంటి క్రియేటివ్ పీపుల్ ఉండే స్థలం ఈ ఆంధ్రప్రదేశ్ అనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముఖ్యంగా నేను కూడా ఎంటర్ప్రెన్యూర్స్ బ్రహ్మాండంగా తయారు చేశాను, మళ్లీ ఇప్పుడు తయారు చేస్తాం. నా కోరిక కూడా జూయిష్ తర్వాత, లేకపోతే జూయిష్ కంటే ముందు ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాలని నా ఆశ, నా కోరిక. ఇది సాధ్యమవుతుంది. ఆ యాంగిల్లో మనం ముందుకు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ని అవకాశాలే కాకుండా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు మీరు చూస్తే ఏదైతే చెన్నై బెంగళూరు కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్, అందులో కృష్ణపట్నం వయా పెట్టుకుని ఏర్పేటలో ఒక నోటు తయారు చేస్తున్నారు. జపనీస్ ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి తిరుపతి మానుకొని ఏర్పేడు ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ వస్తుంది. ఈ నోటుగానే వస్తే బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అడిషనల్ గా వస్తుంది. ఒక సిటీ అట్మాస్ఫియర్ ని, ఒక న్యూ సిటీ కన్స్ట్రక్టర్ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అదే కాకుండా ఈరోజు మీరు చూసినప్పుడు ట్రై సిటీ ఇండస్ట్రియల్ కారిడార్, ఒక పక్క చెన్నై, ఒక పక్క నెల్లూరు, ఇంకో పక్క తిరుపతి, ఈ మూడు కలిపి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ గా తయారు చేస్తున్నాం. ఇది కానీ వస్తే ఒక 2 ఎయిర్పోర్ట్లు ఇప్పుడు ఉన్నాయి.